హలో అందరికీ. ఈరోజు శరీరానికి చలవ చేయడమే కాకుండా ఎంతో రుచికరంగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సన్నగా తరిగి పెట్టుకున్న పొట్లకాయలు, కొంచెం కొత్తిమీర, చిన్న ముక్క అల్లం, 3 to 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఆనియన్, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, కర్డ్, పోపు దినుసులు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ప్యాన్ తీసుకొని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. దాంట్లో ముందుగా మనం పెట్టుకున్న పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దూరగా వేయించండి. అది మంచిగా వేగిన తర్వాత మనం పొట్లకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు ఇప్పుడే వేసేసి మగ్గడానికి మూత పెట్టండి. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 5 to 10 minutes పడుతుందండి మగ్గడానికి ఈ ప్రాసెస్. మధ్యలో మనం అడుగంటింది అనుకుంటే కొంచెం నీళ్లు చల్లుకోండి. లాస్ట్లో బాగా మగ్గింది అనిపించిన తర్వాత అప్పుడు కారం యాడ్ చేయండి. కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు చల్లార్చుకోవడానికి సైడ్లో పెట్టుకోండి. కొంచెం చల్లారింది అనుకున్న తర్వాత మనం కొంచెం పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగులో అయితే రుచి బాగా ఉంటుంది. దాంట్లో మనం ఈ పొట్లకాయ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కలుపుకోండి. లాస్ట్లో గార్నిష్ చేయడానికి కొంచెం కొరియాండర్ యాడ్ చేయండి. ఇది కనుక మనం మంచిగా వేడివేడి అన్నంలో సగ్గుబియ్యం వడియాలతో తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఆహా ఏమి రుచి అని మీరే అంటారు. మరి ట్రై చేయండి. బాయ్ మరి.